షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ నీతో మనసుతో కృతజ్ఞతలు. అనుదినము కృపావాక్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా సబ్బాతు దినమున మరి ఈ యొక్క కృపావాక్యంతో మన జీవితాలు ఆరంభించబడము దీవెనకరము, ఆశీర్వదకరము. ఈ దిన కృపావాక్యం చూసుకుంటాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇది అందరికీ మనకు చాలా సుపరిచితమైన వాక్యం కదా పరిశుద్ధులారా. కొండ మీద ప్రసంగంలో 8 ధన్యత వచనాలు ఉంటాయి. సో అందులో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. మనం ఈ సృష్టిలో చూసినట్టయితే చాలా మంది సృష్టి పైన కనికరం చూపిస్తుంటారు. సృష్టిలోని అనేకమైన జంతువుల మీద కనికరం చూపిస్తారు. కానీ సాటి మానవుని ఎడల కనికరం చూపించరు. మనకి మంచి సమరయ్య కథ తెలుసు కదా. ఆ సమరయుడు మరి చేసిన మేలు గురించి మనకు విన్నాము. కానీ ఒక యవనస్తుడు గాయపరచబడి దొంగల చేత దోపిడి గురై దారిన పడి ఉన్నాడు. అక్కడ యాజకుడు వెళ్ళాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు, ఒక అన్యుడు, ఒక అన్యజనుడు ఆయన ఎడల కనికరం చూపి, దయ చూపి, జాలి చూపి అతని గాయాలు కట్టి అతని ఒక పూటకల్లో వాని ఇంటికి చేర్చి, సో ఈ విధంగా ఆయన డబ్బులు ఆయన్నే చెల్లించాడు. చూడండి, ఆ విధంగా మనము కూడా పరిశుద్ధులారా మరి కనికరము చూప బద్దులమై ఉన్నాము. ఒక హాస్టల్లో మరి కొత్తగా స్టార్ట్ అయిన హాస్టల్ అంటే చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు. అందులో మరి విలువైన వస్తువులు పోతూ ఉన్నాయంట. అయితే 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో కొన్ని వస్తువులు పోతూ ఉంటుంటే వాటిని వరకు వెళ్ళింది కంప్లైంట్. ఆయన కనిపెట్టాడు. ఆ అబ్బాయిని యవనస్తుని పట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ మరి మూకుమ్మడిగా వచ్చి అతన్ని హాస్టల్ నుంచి పంపించేయాల్సిందే అంటే, లేదు నేను పంపను అన్నాడు. అతన్ని మీరు పంపకుంటే మేమందరం వెళ్ళిపోతాం, మేము వేరే హాస్టల్ చూసుకుంటామంటే, బిడ్డలారా మీరు మానవరసు పొందుకున్నవారు, మీరు మంచివారు, మీరు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా వేరే హాస్టల్కి వెళ్ళినా మీరు బాగుంటారు. కానీ ఈ యవనస్తుడు ఇప్పుడిప్పుడే చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఇతని మనం కనుక కనికరం చూపకపోతే, మనం కనుక అతని మీద దయ జాలి చూపించకపోతే అతను చెడిపోతాడు, పెద్ద దొంగ అవుతాడు అనగానే ఆ మాటలు ఇస్తుపోయారట అందరూ. అంటే ఆ విధంగా సాటి మానవుని కనికరము చూపడము, క్షమాపణ వృద్ధి కలిగి ఉండడము, ప్రేమించడము. కాబట్టి పరిశుద్ధులారా యవనస్తులైన బిడ్డలో బట్టి మరి మనం కూడా ఆ యవనస్తుల ద్వారా మనం కొన్ని నేర్చుకోవద్దులమై ఉన్నాము. యవనస్తులు మనం నేర్పించే వారమై ఉన్నాము. యవనస్తులే కదా కుటుంబాలకు దీవెన, మరి వంశాలకు ఆశీర్వాదకరం. కాబట్టి యవనంలో వారు చెడిపోకుండా వారి ఎడల మనం కనికరము చూపబద్దులమై ఉన్నాం. కనికరము చూపితే మనం కనికరించబడతాం. అందుకే ఆయన కనికరం చూపాడు కాబట్టి ఆ పరమును వీడి భూమికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు, దయాజాలి చూపించాడు. కాబట్టి మనం కనికరిద్దాము, కనికరం పొందుకుంటాం. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధమైన రాజా, అవును నాయన, మీరు ఈ లోకంలో శిరధారిగా ఉన్నప్పుడు మీరు అనేకుల ఎడల కనికరము చూపారు. మేము కూడా కనికరిస్తే కనికరించబడతామని ఈ వాగ్దానం చేతపట్టుకొని మేము అనేకులను కనికరించే మనసు మాకు దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును పరిశుద్ధుడైన నజరేయుడైన యెహోవా మెస్సియా దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.